వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్ అండి. న్యాచురల్ సోప్ మేకింగ్ యాక్టివిటీ కింద మన పిల్లలు చేసినవి అనమాట. లక్ష్మీనాథ్ అయితే క్యారెట్ సోప్ చేశారు, కంగ్రాచులేషన్స్. అలాగే రిషిక్ కూడా నీమ్ అలోవెరా సోప్ చేశారు, కంగ్రాచులేషన్స్. అలాగే శాంతి అండి, తను కూడా సోప్ చేసింది, కంగ్రాచులేషన్స్ శాంతి. Good afternoon to one and all. My name is Mary Ashwita. I am studying 5th A to Apple section in Vignan Bharati High School. Today my activity is making soap. This soap is we have to melt in hot water. కంగ్రాచులేషన్స్ మేరీ అశ్విత, చిన్న ప్రయత్నం అయితే బాగా చేసావు, కీప్ అప్ అమ్మ. ఇక్కడ ఏంటంటే అండి, తను డబుల్ బాయిలర్లో సోప్ని అయితే మెల్ట్ చేస్తూ ఉంది. టర్మరిక్ వేసేసి సోప్ చేస్తున్నారనమాట. ఇలా చిన్న పిల్లలందరూ అండి చాలా ఉత్సాహంగా యాక్టివిటీని అయితే చేశారు. టర్మరిక్ సోప్ అయితే పాప రెడీ చేస్తూ ఉందండి. ఇలా మన పిల్లలతోటి క్రాఫ్ట్స్ తయారు చేయించాలి, న్యాచురల్గా ప్రోడక్ట్స్ తయారు చేయించాలి, లేదా మనమే తయారు చేసుకోవాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే కొత్త కొత్త వీడియోలను చూస్తూ ఉంటే ఒక అవగాహన అయితే ఏర్పడుతుందండి. ఈ చిన్న ప్రయత్నానికి పేరెంట్స్ అందరూ కలిసి సపోర్ట్ ఇచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ. అలాగే విజ్ఞాన భారతి స్కూల్ వారికి కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని పేరెంట్స్ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి. పిల్లలైతే రకరకాల సోప్స్ తయారు చేశారు. వాళ్ళ ఫొటోస్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే వాళ్ళ వీడియోలను కూడా షేర్ చేశారు, అవే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అందరం చేస్తుంటాం కదండి, వాటిని యాక్సెప్ట్ చేస్తూ పిల్లలకి నేర్పించే ప్రయత్నం అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇది కనుక మీకు నచ్చితే, మా ప్రయత్నం మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ పెట్టండి, మన వీడియోల కింద కావచ్చు, లేదు అంటే మనం వాట్సాప్ నెంబర్ ఇస్తామండి, దానికైనా సరే. లేదా ఇంకా కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా మనకి మీరు కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు అనమాట. ఇక్కడైతే చాలామంది పిల్లలైతే వాళ్ళ క్రియేటివిటీని చూపించారండి. నాకైతే చాలా ఆశ్చర్యం కూడా వేసింది. జనరల్గా అలోవెరాని డైరెక్ట్గా ఇలా లాగి తురిమి వేయకూడదు. వాటి వాటర్ని మాత్రమే, అలోవెరాని మిక్సీకి వేయడము, లేదు అంటే క్లాత్లో వడకట్టి జ్యూస్ తీసుకొని పోయడము చేస్తాము. అది కూడా 100 గ్రామ్స్కి 1 టీ స్పూన్ అనమాట, అంటే 5 గ్రామ్స్ వస్తుంది. అలా వేసుకోవడం వల్ల అలోవెరా ఏం చేస్తుందంటే స్కిన్ అయితే చాలా స్మూత్ చేస్తుందండి. టర్మరిక్ యాంటీ బ్యాక్టీరియా అనమాట. ఈ రెండిటి కాంబినేషన్లో సోప్ అయితే కనుక రియల్గా కరెక్ట్ వేలో చేస్తే స్కిన్కి అయితే చాలా మంచి బెనిఫిట్ని అయితే ఇస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. తనైతే సోప్ని అయితే నీట్గా తయారు చేసేసి మోల్డ్లో పోసేసిందనమాట. అక్షర అనమాట, తిను 5th A క్లాస్. తను కూడా సోప్ తయారు చేస్తుంది. సోప్ బేస్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చేస్తుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, ఎప్పుడు కూడా సోప్ బేస్ని తీసుకొని నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు. డబల్ బాయిలర్ మెథడ్ మాత్రమే వాడాలి. అందరికీ మరొకసారి చెప్తున్నాను, మీరు సోప్ చేసేటప్పుడు ఒక్కసారి మీకు షేర్ చేసిన వీడియోలను అయితే చూడండి, చూసి తయారు చేయండి. అది కూడా గబా గబా కాదు, నెమ్మదిగా చూస్తూ చేయండి. అలాగే కొంతమంది పిల్లలు పెట్టినవి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను, జైత్రి వీళ్ళంతా కూడా. వన్స్ అగైన్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.